ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షం తీవ్ర నష్టం కలిగించింది. నల్గొండ జిల్లా చండూరులో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. ఒక్కసారిగా వర్షం రావడంతో ధాన్యం నీటి పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. రాత్రి కురిసిన వర్షానికి నర్సంపేట డివిజన్ పరిధిలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. దీంతో మొక్కజొన్న, మిర్చి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. మరోవైపు నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో రైతులు తీసుకొచ్చిన మొక్కజొన్నలు వర్షానికి తడిసిపోయాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పంట వర్షానికి తడవడంతో గిట్టుబాటు ధర వస్తుందో రాదో అని ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాల్లో పంటలకు నష్టం జరిగింది. పలు ప్రాంతాల్లో ధాన్య రాసుల్లోకి వర్షపు నీరు చేరింది. ఇది పడమని బిల్డింగ్ మీద మొత్తం బిల్డింగ్ మీద అరిగింది. ఇది సార్ ఓకే అంటే మనం ఆ పేరు బొడ్డు మలసూరు. ఏడుపూరి నాగేశ్వరరావు గారు అప్పు తెచ్చి తోట తీసుకున్నాడు. కాయ మొత్తం రాలి భూమి పాలయ్యి ఆగమైపోయింది. రాత్రి గాలి దుమ్ముకి మండలు, చెట్లు చాన్ని ఇరిగి దోర్నకల్లు నియోజకవర్గం అన్ని తోటలు కూడా ఇట్నే అయిపోయినాయి. క్షమించండి, గవర్నమెంట్ ఆదుకోవాలి. ఇన్ని రోజులు కష్టపడి కాపాడి కోతులు పోకుండా, గొడ్లకు పోకుండా కాపాడితే రాత్రికే గాలి దుమ్ము వచ్చి నష్టమైంది. ప్రభుత్వం దయచేసి కాంగ్రెస్ ఆదుకోవాలని కోరుకుంటున్నాం.